హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవన్ విజువల్ మీడియా అండ్ ఇన్ఫో సర్వీసెస్. ఈరోజు క్యాడ్ క్యామ్ సిరీస్ ఆఫ్ లెక్చర్లో ప్రోడక్ట్ సైకిల్ అనే టాపిక్ మీద డిస్కస్ చేద్దాం. ప్రోడక్ట్ సైకిల్ అంటే మనకి ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్లో ఒక ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేస్తున్నారంటే అది ఒక ఐడియా అంటే డిజైన్ స్టార్టింగ్ అంటే మనకి ఐడియా రావాలి కదా. ప్రోడక్ట్ ఎక్కడి నుంచి ఎలా ఐడెంటిఫై చేస్తాం, ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేయగలము, డిజైన్ చేయాలా అని చెప్పేసి మనకి ఐడియా ఎట్లా వస్తుందంటే మార్కెట్ దగ్గర నుంచి వస్తుంది. మార్కెటింగ్లో కస్టమర్స్ ఉంటారు, మార్కెట్ సర్వే చేయడం వల్ల కస్టమర్ దగ్గర అంటే మనకి ప్రోడక్ట్ డెవలప్ చేయాలని ఒక ఐడియా ఎక్కడి నుంచి వస్తుందో అక్కడ నుంచి దాన్ని ప్రొడ్యూస్ చేసి, దాన్ని డిజైన్ చేసి, మ్యానుఫ్యాక్చరింగ్ చేసి, అట్లానే దాన్ని నెంబర్ ఆఫ్ మోడిఫికేషన్స్ చేసి అల్టిమేట్గా ఆ ప్రోడక్ట్ మార్కెట్లో నుంచి అబ్సొల్యూట్ అయిపోయేంత వరకు, కనుమరుగయ్యేంత వరకు ఉండే టైంని ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ అంటాం. జస్ట్ లైక్ ఏ హ్యూమన్ బీయింగ్, మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదాకా చాలా రూపాంతరాలు జరుగుతాయి. చిన్నప్పుడు పెరుగుతాము, తర్వాత ముసలోళ్ళు అవుతాము, తర్వాత చనిపోతాం. సేమ్ టైం అదేవిధంగా ఒక ప్రోడక్ట్లో కూడా ప్రోడక్ట్ ఐడియా, ఇనిషియేషన్, దెన్ డిజైన్, దెన్ ది ప్రోడక్ట్ డెవలప్మెంట్, దెన్ ఇట్ విల్ గో ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయిన తర్వాత కస్టమర్ బేస్డ్ ఆన్ ది కస్టమర్ ఫీడ్బ్యాక్స్ ఇట్ విల్ గో ఫర్ నెంబర్ ఆఫ్ మోడిఫికేషన్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్స్. అండ్ ఆఫ్టర్ సర్టన్ టైమ్ బికాస్ ఆఫ్ ది కస్టమర్ టేస్ట్ చేంజ్ కావటం కానివ్వండి, మార్కెట్ రిక్వైర్మెంట్ మారటం కానివ్వండి, ప్రోడక్ట్ అనేది అబ్సొల్యూట్ అయిపోతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోండి, అంబాసిడర్ కార్ మీరు చూశారు. ఒకప్పుడు ఇండియాలో ఓన్లీ టాప్ మోస్ట్ బ్రాండ్ వచ్చేసి అంబాసిడర్ కార్. ఆ అంబాసిడర్ కారు కొన్ని సంవత్సరాల దాకా అట్లానే రన్ అవుతూ వచ్చింది విత్ లాట్ ఆఫ్ మోడిఫికేషన్స్ ఉంది. డిజైన్లో కానివ్వండి, టెక్నాలజీలో కానివ్వండి, ఇంజన్ టెక్నాలజీలో కానీ చేసుకుంటారు. ఆఫ్టర్ సో మెనీ మోడిఫికేషన్స్ నౌ ది ప్రోడక్ట్ ఈస్ నాట్ అవైలబుల్. ప్రొడక్షన్ ఆఫ్ చేస్తారు. ప్రోడక్ట్ ఇప్పుడు మార్కెట్లో లేదు. ఓల్డ్ వెహికల్స్ ఏమైనా తిరుగుతుంటాయి అక్కడ అంతే. సో అప్పుడు ఇనిషియల్గా ఆ ఐడియా దగ్గర నుంచి ప్రోడక్ట్ కనుమరుగయ్యేంత వరకు, మార్కెట్లో కనపడకుండా పోయేంత వరకు ఉండేది. అంటే ప్రొడక్షన్ అయిపోయి ఇంక ప్రోడక్ట్కి సంబంధించిన ఎటువంటి న్యూ ప్రోడక్ట్ రానంత వరకు ఉండే పీరియడ్ని మనం ఏమంటామంటే ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ అంటాం, ఆర్ సింప్లీ ప్రోడక్ట్ సైకిల్ అంటాం. ఈ ప్రోడక్ట్ సైకిల్ మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే ఇక్కడ ఈ ఐడియా ఎట్లా వస్తుంది, డిజైన్ అనేది ఎట్లా జరుగుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్లో ఏం జరుగుతుంది, ఎట్లా రిటరేషన్ తీసుకుంటారు, అది కన్వెన్షనల్ ఎన్విరాన్మెంట్లో ఎట్లా ఉంది, అంటే ట్రెడిషనల్ కంప్యూటర్స్ లేనప్పుడు ఎట్లా ఉంది, కంప్యూటర్స్ ఉన్నప్పుడు ఇంప్లిమెంట్ చేస్తే ఏమవుతుంది, ఆ పాయింట్ డిస్కస్ చేస్తాం. సో ప్రొడక్ట్ సైకిల్ ఇది ట్రెడిషనల్ ఎన్విరాన్మెంట్లో ఎట్లా ఉందో చూద్దాం. సో ట్రెడిషనల్ ఎన్విరాన్మెంట్లో మనకి మార్కెట్ నుంచి కస్టమర్ ఒపీనియన్ వస్తుంది. ఇప్పుడేంటి, రెగ్యులర్గా ఒక కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నామంటే మార్కెట్లో సర్వే చేస్తాం, కస్టమర్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, సో దానికి ఫీచర్స్ ఏమి ఉండాలా, జామెట్రికల్ షేప్స్ ఏమి ఉండాలా, టెక్నికల్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కలెక్ట్ చేస్తాం మార్కెట్ సర్వే నుంచి. లేదా ఆల్రెడీ మన దగ్గర ప్రోడక్ట్ మనం మార్కెట్లో రన్ అవుతున్నారు, ప్రోడక్ట్ అవైలబిలిటీ ఉంది, దానికి మోడిఫికేషన్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కస్టమర్ ఫీడ్బ్యాక్స్. సో ఒకటి వచ్చేసి కస్టమర్ ఫీడ్బ్యాక్స్ కానివ్వండి, లేదా మార్కెట్ సర్వే కానివ్వండి, ఈ రెండింటిని బట్టి మనకి యాక్చువల్గా రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది మార్కెట్ కానివ్వండి, రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది కస్టమర్ కానివ్వండి, మనకి ఐడియా వస్తుంది. దట్ ఈస్ ద ఇన్పుట్ ఫర్ ద డిజైన్ డిపార్ట్మెంట్. సో ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొని డిజైన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, సో వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది కస్టమర్కి తెలుసు. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ని టెక్నికల్గా మనం సాల్వ్ చేయడానికి వాట్ ఈస్ ద సొల్యూషన్ విత్ దట్ వీ కెన్ ఏబుల్ టు ప్రొవైడ్. అంటే మనకి ప్రాబ్లం ఒకటి చెప్పింది, దాన్ని టెక్నికల్గా మనం ఏ సొల్యూషన్ ప్రొవైడ్ చేయము, ఎట్లా ప్రొవైడ్ చేస్తే ఈ ఫీచర్స్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తాము, జామెట్రికల్గా ఏ షేప్ ఉండాలా, సైజ్ ఏంటి, దాని ఫీచర్స్ ఎక్స్పెక్ట్ చేయాలంటే మనకి టెక్నికల్గా ఉండే పాసిబిలిటీ ఏంటి, ఇవన్నీ కూడా నాలెడ్జ్ అబౌట్ ది ప్రోడక్ట్. అంటే మనకి ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్ అయితే తెలుస్తుంది, అసలు కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేస్తానికి ఇవన్నీ ఐడియా ఉంటాయి కానీ మనం ప్రోడక్ట్ని డిజైన్ చేయలేం. సో దట్ ఈస్ నాట్ ప్రోడక్ట్ కాన్సెప్ట్. ప్రోడక్ట్ కాన్సెప్ట్ వచ్చిన తర్వాత దాన్ని డిజైన్ చేస్తాం. డిజైన్ అంటే ఏం చేస్తాం, ఈ ఫీచర్స్ అన్నింటి ఇంప్లిమెంట్ చేయడానికి టెక్నికల్గా పాసిబుల్ వేస్ ఏంటి, సో ఈ పాసిబుల్ టెక్నికల్గా ఈ ఫీచర్స్ని మనం ఇంప్లిమెంట్ చేయాలంటే దానికి కావాల్సిన మెటీరియల్స్ ఏంటి, ఆ డైమెన్షన్స్ ఏంటి,
ఫంక్షనింగ్ ఏంటి, రిలేటివ్ మోషన్స్ ఎట్లా ప్రొవైడ్ చేయాలా, కాంపనెంట్స్ని ఒక ప్రోడక్ట్ని ఎన్ని కాంపనెంట్స్ కింద చేసుకోవాలా, ఫర్ అసెంబ్లీ, ఫర్ మ్యానుఫ్యాక్చరబిలిటీ అన్ని కన్సిడరేషన్ చేసుకొని ప్రోడక్ట్ని డిజైన్ చేస్తాం. వాట్ ఆర్ ది డిజైన్ స్టెప్స్ అనేది ఇంకో టాపిక్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో దట్ కమ్స్ అండర్ ప్రోడక్ట్ డిజైన్ ఇంజనీరింగ్. సో ప్రోడక్ట్ డిజైన్ ఇంజనీరింగ్లో మనకేమవుతుందంటే అల్టిమేట్గా టోటల్ ప్రోడక్ట్ ఎట్లా ఉంటుంది, సైజు, షేపు, టోటల్గా ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయో మొత్తం తెలుస్తాయి. కానీ వాటిని డీటెయిల్డ్గా మనం డ్రాయింగ్స్ చేసి డాక్యుమెంట్ చేస్తే మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ అబౌట్ ది ప్రోడక్ట్ మన దగ్గర ఉన్నట్టు. ఎందుకంటే డిజైన్ డిపార్ట్మెంట్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేయదు. డిజైన్ వాళ్ళ స్కిల్ వచ్చేసి దేర్ ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ డిజైనింగ్ ఆఫ్ ది ప్రోడక్ట్. బట్ మ్యానుఫ్యాక్చరింగ్ పీపుల్ దే డోంట్ నో అబౌట్ ది, దే ఆర్ నాట్ స్కిల్ పర్సన్ ఫర్ ది డిజైన్ యాక్టివిటీస్, బట్ దే ఆర్ స్కిల్డ్ ఇన్ ది మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్. కాబట్టి డిజైన్ ఏదైతే చేశామో అది మ్యానుఫ్యాక్చరింగ్ పీపుల్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే, అది ఇస్తే, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ది ప్రోడక్ట్ చేస్తారు. సో ఈ చేయడానికి ఏంటి, మన ఐడియా వచ్చేసి ఒకరిది, తయారు చేసేవాళ్ళు ఒకరు. కాబట్టి ఆ ఐడియాని నీట్గా మనం ట్రాన్స్ఫర్ చేస్తే మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళు చేయగలరు. దట్ ఈస్ అవైలబుల్, దట్ ఇన్ఫర్మేషన్ విల్ బి షేర్డ్ టు ది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్షన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ documents. Those documents are in the available in the form of production drawings. సో కంప్లీట్గా డీటెయిల్స్ ఆఫ్ ది ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, సైడ్ వ్యూ, ఆర్థోగ్రాఫిక్ వ్యూస్లో కానివ్వండి, కట్ సెక్షన్ వ్యూస్లో కానివ్వండి డ్రాయింగ్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇవి కూడా ఏంటంటే మాన్యువల్ మెథడ్లోనే చేస్తారు. ఈ ప్రోడక్ట్ డిజైన్ కూడా మనకి కన్వెన్షనల్ మెథడ్లోనే జరుగుతుంది. టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఒక ప్రోడక్ట్ని డిజైన్ చేయాలంటే నెంబర్ ఆఫ్ కాంపనెంట్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ కాంపనెంట్స్ని మనం ఈచ్ కాంపనెంట్ డిజైన్ చేసేసి ఆ డిజైన్ చేసిన దానికి ప్రతిసారి అసెంబ్లీ దాకా తీసుకొని వచ్చి కంప్లీట్గా ప్రోడక్ట్ కంప్లీట్ ఆల్ కాంపనెంట్స్ని మనం టెక్నికల్గా డిజైన్ చేసిన తర్వాత వాటికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అంటే ప్రొడక్షన్ డ్రాయింగ్స్ ప్రిపేర్ చేస్తే సో డిజైన్ డిపార్ట్మెంటు తన వర్క్ కంప్లీట్ చేసినట్టు. అంటే ది అవుట్పుట్ ఆఫ్ ది డిజైన్ డిపార్ట్మెంట్ ఈజ్ ప్రొడక్షన్ డ్రాయింగ్స్. అంటే ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ని ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డ్రాయింగ్స్ కంప్లీట్ చేస్తుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ని మ్యానుఫ్యాక్చరింగ్ సెక్షన్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలి. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్షన్ వాళ్ళు ఓన్లీ తయారు చేస్తారు, ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేస్తారు. బట్ డిజైన్ డిపార్ట్మెంట్ ఓన్లీ టెక్నికల్గా దాన్ని ఏదైతే కస్టమర్ కావాలో దానికి సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తారు. ఈ మధ్యలో మెటీరియల్ ఎవరు పర్చేజ్ చేస్తారు, ఎంత క్వాంటిటీ పర్చేజ్ చేస్తారు, ఏ విధంగా తయారు చేయాలా, సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్ ఏంటి, లిస్ట్ ఆఫ్ ఆపరేషన్స్ ఏంటి, టూల్స్ ఏం కావాలి, ఎక్విప్మెంట్ ఏం కావాలి, ఇవన్నీ డిస్కస్ చేసేదే ప్రాసెస్ ప్లానింగ్. సో అందుకనే ప్రాసెస్ ప్లానింగ్ ఈజ్ ఎ లింక్ బిట్వీన్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటుంటాం. సమ్టైమ్స్ ఇట్ కమ్స్ అండర్ మ్యానుఫ్యాక్చరింగ్, సమ్టైమ్స్ ఇట్ కమ్స్ అండర్ design. So actually strictly speaking it comes under manufacturing because it's the planning activity. All plannings, material, resources, men, material, missions and equipments, what are the steps to be followed, what are the list of operations, sequence of operations, ఇవన్నీ కూడా ప్రాసెస్ ప్లానింగ్ చేస్తుంటాం అనమాట. సో దట్ ఈస్ ఏ లింక్ బిట్వీన్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ యాక్చువల్లీ బేస్గా స్ట్రిక్ట్లీ స్పీకింగ్ ఇట్ కమ్స్ అండర్ ప్లానింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ. సో అక్కడి నుంచి ఈ ప్లానింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంత క్వాంటిటీ, సో ఈ ప్రోడక్ట్ని లిస్ట్ ఆఫ్ ఆపరేషన్స్ ఇవి, సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఇవి, ఈ లిస్ట్ ఆఫ్ టర్నింగు, బోరింగు అండ్ టర్నింగు, డ్రిల్లింగు, బోరింగు అండ్ సమ్టైమ్స్ థ్రెడ్డింగ్ ఆర్ హీట్ ట్రీట్మెంట్, ఇట్లా సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్. ఇవి ఒక పర్టికులర్ సీక్వెన్స్లో చేస్తేనే ప్రోడక్ట్ కాస్ట్ తగ్గుతుంది, లేదంటే కాస్ట్ పెరుగుతుంది. సో దాని బెస్ట్ సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఏంటి, సో దట్ ది కాస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్ విల్ బి మినిమైజ్డ్. ఇవన్నీ ప్లాన్ చేస్తాం ముందే. దట్ ఈజ్ నోన్ అస్ ప్రాసెస్ ప్లానింగ్. ఇది కూడా ఏంటంటే కంప్యూటర్స్ వాడకముందు ఏం చేసేవాళ్ళు, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉండేవాళ్ళు. ఆ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ జడ్జి చేసేవాళ్ళు. దిస్ ఇస్ ద బెస్ట్ మెథడ్. సో ఇఫ్ యూ ఫాలో దిస్ వన్, సో విల్ గెట్ విత్ ఇన్ ది ప్రొడక్షన్ కాస్ట్ ఈస్ లెస్ లైక్ దట్. అంటే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ మీద జడ్జిమెంట్ మీదే ప్రోడక్ట్ని ఎట్లా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలనేది డిసైడ్ అయిపోయింది కన్వెన్షనల్ ట్రెడిషనల్ కంప్యూటర్స్ లేనప్పుడు. ఆ తర్వాత మనకి ఆర్డర్స్ ఉంటాయి, ఇంత క్వాంటిటీని ఇప్పుడు ప్రొడ్యూస్ చేయాలా, మన ప్లాంట్ కెపాసిటీ లిమిటెడ్, సో రిక్వైర్మెంట్ వచ్చేసి చాలా హెవీగా ఉంది. అప్పుడు మనం ప్రొడక్షన్ ప్లాన్ చేసుకోవాలా, పర్ షిఫ్ట్కి ఎంత చేయాలా, ఎన్ని షిఫ్ట్లు జరుగుతుంది పర్ డే. సో పర్ డే 3 షిఫ్ట్స్ కానీ జరిగితే పర్ షిఫ్ట్కి ఇంత కాంపోనెంట్ అవుట్పుట్ వస్తే మన టోటల్ ప్రొడక్షన్ రిక్వైర్మెంట్ ఎంత, సో దానికి మనం ఏ డేట్లో అయితే మీట్ కాగలం, ఆర్డర్ని డెలివరీ చేయడానికి డ్యూ డేట్ని మనం మీట్ కాగలం.
సో, కస్టమర్ ఆర్డర్ కానీ వితిన్ టైమ్‌లో గాని ఇచ్చుంటే డేట్స్ గాని పెట్టుంటే, ఆ డేట్స్ లోపల మనము ప్రొడక్ట్‌ని ఏ క్వాంటిటీ ఎంత ప్రొడ్యూస్ చేయాలా అంటే విత్ రెస్పెక్ట్ టు టైమ్ ప్లానింగ్ గాని జరిగితే ఎంత క్వాంటిటీ ప్రొడ్యూస్ చేయాలో దట్ ఈస్ నోన్ యాస్ షెడ్యూలింగ్. ప్రొడక్షన్ క్వాంటిటీ ఎంత ప్రొడ్యూస్ చేయాలా విత్ రెస్పెక్ట్ టు టైమ్ గాని మనం గాని ప్లాన్ చేయగలిగితే దట్ ఈస్ కాల్డ్ ప్రొడక్షన్ షెడ్యూలింగ్. సో, ఆ ప్రొడక్షన్ షెడ్యూలింగ్ చేసిన తర్వాత అట్లానే మనకి ఏ మిషన్స్ మీద తయారు చేయాలో తెలుసు కాబట్టి ఆర్డరింగ్ ఆఫ్ ది టూల్స్ కానివ్వండి, ఎక్విప్మెంట్స్ కానివ్వండి, అదర్ రిసోర్సెస్ మెటీరియల్, ఎక్విప్మెంట్ వీటిని ప్లాన్ చేసుకుంటాం. ప్లాన్ చేసుకున్న తర్వాత రా మెటీరియల్ బేసికల్లీ రా మెటీరియల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రా మెటీరియల్, టూల్స్, ఎక్విప్మెంట్స్ వీటన్నిటి కూడా ప్లాన్ చేసుకొని పర్చేజ్ చేస్తాం. సో దట్ ఈస్ ఆల్ ఫర్ ప్లానింగ్, పర్చేజింగ్ ఆల్ దీస్ థింగ్స్ వీ యూస్ టు ఇంప్లిమెంట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ జడ్జిమెంట్. దాన్ని ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్. ఓకే, సో ఫర్ ప్లానింగ్, పర్చేజింగ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో అయిపోయిన తర్వాత యాక్చువల్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు రిసోర్సెస్ మన దగ్గర అవైలబిలిటీ ఉన్న తర్వాత ఏ విధంగా చేయాలో తెలిసిన తర్వాత ఏం చేయాలో డిజైన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన దాన్ని యాక్చువల్గా ప్రొడక్షన్ షాప్ ఫ్లోర్లో చేస్తాం. ప్రొడక్షన్ అంటే ఏంటి? రా మెటీరియల్ అంటే ఫినిష్డ్ గూడ్స్గా కన్వర్ట్ చేయటం, అది చేసేది ప్రొడక్షన్. సో ఈ ప్రొడక్షన్లో మన ఉండే ఎక్విప్మెంట్స్ పెట్టి టెక్నికల్లీ సౌండ్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ పెట్టి మిషన్స్ మీద ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేస్తాం విత్ ఎ సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ విచ్ ఆర్ ప్లాన్డ్ బై ప్రాసెస్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అండ్ దట్ విల్ బీ ఫాలోడ్ ఇన్ ది ప్రొడక్షన్ షాప్ ఫ్లోర్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఇంజనీర్స్ అండ్ టెక్నీషియన్స్ అండ్ ప్రోడక్ట్ విల్ బీ ప్రొడ్యూస్డ్. ఈ ప్రొడ్యూస్ చేసిన ప్రోడక్ట్ని మనం ఏం చేస్తాం? చెకింగ్ చేయాలి. క్వాలిటీ ప్రోడక్ట్లో డిజైన్ డిపార్ట్మెంట్ కొంత స్పెసిఫికేషన్స్ ఇచ్చింది యాజ్ పర్ ది రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది కస్టమరు. అవి మనం ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేస్తున్నామంటే అవి యాజ్ ఇట్ ఈస్గా ఉండాలి. సో దట్ ది కస్టమర్ విల్ సాటిస్ఫైడ్. ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది ప్రోడక్ట్ విల్ బీ అవైలబుల్ ఇన్ దట్. సో యాజ్ పర్ ది రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది కస్టమర్. సో అది చెక్ చేయడానికి మనకి కౌంటర్ చెకింగ్ కోసం క్వాలిటీ కంట్రోల్ క్వాలిటీ కంట్రోల్ ఏం చేస్తుంది? ప్రోడక్ట్ని టెస్ట్ చేస్తుంది లేదా ఇన్స్పెక్షన్ చేస్తుంది. సో క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఒకవేళ ప్రోడక్ట్లు అన్నీ సరిగానే ఉన్నాయంటే క్వాలిటీ స్పెసిఫికేషన్స్ అన్నీ క్వాలిటీ పరంగా, క్వాలిటీ అంటే ఫిట్ ఫర్ పర్పస్, కస్టమర్కి ఏదైతే కావాలో అది మన ప్రోడక్ట్లో ప్రొడ్యూస్ చేయగలిగితే దట్ ఈస్ ఎనఫ్, దట్ ఈస్ అ క్వాలిటీ ప్రోడక్ట్. సో ఇవి ఉన్నాయో లేదా చెక్ చేయడానికి మనకి కొన్ని మెథడ్స్ ఉన్నాయి. టెస్టింగ్ మెథడ్స్, ఇన్స్పెక్షన్ మెథడ్స్, డిస్ట్రక్టివ్ టెస్టింగ్, నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్, లైక్ దట్. సో మాన్యువల్ మెథడ్స్ వాడేవాళ్ళు. సో అక్కడి నుంచి మనకి ప్రోడక్ట్ ఓకే అయిపోతే the product will be packed and after transportation and it will go for market. So ఇప్పుడు మార్కెట్లో ప్రోడక్ట్ వచ్చిన తర్వాత అగైన్ కస్టమర్ ఆఫ్టర్ యూజెస్ సో విల్ గివ్ ద ఫీడ్బ్యాక్. దట్ ద ఫీడ్బ్యాక్ విల్ బి again taken by the design department as an input and they will go for modifications of the product. Like that the cycle will be repeated number of times. So after a certain period of time definitely the product will be obsolete from the market. సో ఇది ట్రెడిషనల్ ఎన్విరాన్మెంట్. ప్రతి యాక్టివిటీస్లో మాన్యువల్ మెథడ్స్ వాడతాం. అంటే కంప్యూటర్స్ ఉండవు, స్లో, అంత టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఎప్పుడైతే మనకి టైం ఎక్కువ కన్జ్యూమ్ అవుతుందో సో కాస్ట్ ఆఫ్ ది ప్రొడక్షన్ పెరిగిపోతుంది. కాస్ట్ ఆఫ్ ది ప్రొడక్షన్ పెరిగిపోతే ప్రోడక్ట్ మనము తక్కువ ధరకి వెళ్ళాం, కాంపిటీషన్ మనం ఫేస్ చేయలేం. వేరే కంపెనీ వాళ్ళు ఆ టెక్నాలజీ, న్యూ టెక్నాలజీస్ ఇంప్లిమెంట్ చేస్తే ఫాస్ట్గా ప్రొడ్యూస్ చేస్తారు అనుకోండి, వీ కాంట్ ఏబుల్ టు ప్రొడ్యూస్. సో కస్టమర్కి విత్ ఇన్ టైంలో కావాల్సి వస్తుంది, ఆ టైంలో మనం ఇవ్వలేము. సో కన్వెన్షన్ మెథడ్స్ అనేవి టైం టేకింగ్ అండ్ స్లో ప్రాసెస్. నౌ ఇఫ్ యూ వాంట్ టు మేక్ దిస్ థింగ్స్ ఫాస్ట్ ఇన్ ది డిజైనింగ్ కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, ఈ యాక్టివిటీస్లో ఫాస్ట్ కావాలంటే వీ హ్యావ్ టు గో ఫర్ అవైలబుల్ న్యూ టెక్నాలజీ. మనం నిన్న డిస్కస్ చేసాం, మనకి ఫాస్ట్ క్యాలిక్యులేటింగ్ మిషన్స్ అండ్ error free anything if you want to do it error free. So for that computers are available. Now that technology we are going to implement in the design and manufacturing activities so that we can achieve faster way of doing the things, whether it is a design related operations or manufacturing related operations, without errors, so that we can produce good quality product విత్ లెస్ టైం, విత్ లెస్ ప్రైస్. దాన్ని చేయడానికి ఈ ఎన్విరాన్మెంట్లో ఉండే డిజైను, మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ని మనము కంప్యూటరైజ్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు ప్రోడక్ట్ సైకిల్ చూడండి.
మార్కెట్‌లో కస్టమర్ ఫీడ్‌బ్యాక్ ఎట్లా ఒపీనియన్స్ కలెక్ట్ చేసుకుంటా వస్తాం. ప్రోడక్ట్ కాన్సెప్ట్ అనేది ఒక ఇంజినీర్స్‌కి ఉంటుంది. దాన్ని మనము ఫాస్ట్‌గా టెక్నికల్‌గా ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చినప్పుడు సో, కాలిక్యులేషన్స్ కానియండి, జామెట్రికల్ మోడల్‌ని క్రియేట్ చేసుకోవటం, దాన్ని ఎనాలిసిస్ చేయటం, ఆ వచ్చిన దాన్ని డ్రాయింగ్స్ తీసుకోవటం, ఇవన్నీ కూడా ఫాస్ట్‌గా చేయాలంటే వీ హావ్ టు ఇంప్లిమెంట్ కంప్యూటర్స్. సో, కంప్యూటర్ ఎయిడెడ్ ఇంజినీరింగ్, సో కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్, ఇవన్నీ డిజైన్ డిపార్ట్మెంట్లో జరుగుతాయి. తర్వాత అట్లానే డ్రాఫ్టింగ్, డాక్యుమెంటేషన్, డిజైన్ డ్రాయింగ్స్ అనేవి ఇంతకుముందు కన్వెన్షనల్ మెథడ్స్లో ఏం చేసేవాళ్ళు, డ్రాఫ్ట్స్మెన్ ఉండేవాళ్ళు. ఈ ప్రొడక్ట్స్, ఈ కాంపోనెంట్స్ అన్నిటికీ డ్రాయింగ్స్ డ్రా చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా ఒకసారి జామెట్రిక్ మోడల్ని క్రియేట్ చేసామంటే ఆటోమేటిక్గా జనరేటివ్ డ్రాయింగ్స్ నుంచి ఆటోమేటిక్గా మనకి పార్ట్ డ్రాయింగ్స్ వస్తాయి. ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, సైడ్ వ్యూ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. లేదా ఇంకేదైనా స్పెషల్ డ్రాయింగ్స్ కావాలంటే మనం కంప్యూటర్స్లో డ్రా చేసుకోవచ్చు. దానికి కావాల్సిన ప్యాకేజెస్ ఉన్నాయి. క్యాటియా ఉంది, ఆటోక్యాడ్ ఉంది. ఆటోక్యాడ్లో వచ్చేసి జనరేటివ్ డ్రాయింగ్, అది క్యాటియాలో వచ్చి జనరేటివ్ డ్రాయింగ్ ఉంది, ఇంటరాక్టివ్ డ్రాయింగ్ అంటే ప్రతిదీ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ది మినీ డ్రాఫ్టర్ వీఆర్ యూజింగ్ కంప్యూటర్. జనరేటివ్ డ్రాయింగ్ అంటే జామెట్రిక్ మోడలింగ్ ఒకసారి క్రియేట్ చేస్తే ఒక కాంపోనెంట్కి ఆటోమేటిక్గా ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, సైడ్ వ్యూ అదే ఇచ్చేస్తుంది. కంప్యూటర్లో మనం చేయాల్సింది అంటే దానికి కావాల్సిన ఇన్పుట్, ఈ కాంపోనెంట్కి నాకు ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, సైడ్ వ్యూ డ్రా చేయాలంటే విత్ ఇన్ సెకండ్స్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మనకి ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, సైడ్ వ్యూ విత్ కంప్లీట్ డీటెయిల్స్ ఆఫ్ ది కాంపోనెంట్, డైమెన్షన్స్ ఆఫ్ ది కాంపోనెంట్ వచ్చేస్తుంది. సో దట్ ఈస్ డన్ బై కంప్యూటర్ అప్లికేషన్, దట్ ఈస్ కంప్యూటర్ ఎయిడెడ్ డ్రాఫ్టింగ్ అండ్ డాక్యుమెంటేషన్. సో ఇక్కడ నుంచి మనకి ప్రాసెస్ ప్లానింగ్ చేస్తున్నాం. ఇంతకుముందు ప్రాసెస్ ప్లానింగ్ ఏం చెప్పాము, కన్వెన్షనల్ మెథడ్స్లో, ట్రెడిషనల్ మెథడ్స్లో ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ జడ్జిమెంట్ అన్నాం. అంటే పర్సన్ మారితే అతని ప్లానింగ్ మారిపోతుంది, అతని జడ్జిమెంట్ మారిపోతుంది. ఇవన్నీ లేకుండా కంప్యూటర్ అప్లికేషన్స్ పెట్టాం, కంప్యూటర్ ఎయిడెడ్ ప్రాసెస్ ప్లానింగ్. అంటే ఒక ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషను, ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండే పర్సను ఏ విధంగా అయితే ప్లాన్ చేస్తాడో, ప్రాసెస్ ప్లానింగ్ అంటే ఒక కాంపోనెంట్ని ఏ విధంగా అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలో, సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ఏంటి, ది లిస్ట్ ఆఫ్ ఆపరేషన్స్ ఏంటి, సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ఏంటి, దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏంటి, దానికి కావాల్సిన టూల్స్ ఏంటి, ఇవి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉండేవాళ్ళు చేసేవాళ్ళు ఇంతకుముందు కన్వెన్షనల్ మెథడ్లో. ఇప్పుడు వాళ్ళు చేసే విధానాన్ని మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కొత్త టెక్నాలజీస్ ఇంప్లిమెంట్ చేసి కంప్యూటర్ ఎయిడెడ్ ప్రాసెస్ ప్లానింగ్, ఎక్స్పర్ట్ సిస్టమ్స్ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అవి చేసి సో ప్రాసెస్ ప్లానింగ్ చేస్తున్నాం. సో ఇవి చేయటం వల్ల పర్సనల్ జడ్జిమెంట్ కాదు, పర్సనల్ జడ్జిమెంట్ అంటే ఏంటి, ఒక పర్సన్ మారిపోతే జడ్జిమెంట్ వేరే విధంగా ఉంటుంది. లెస్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ విల్ గివ్ యూ వన్ పర్టికులర్ జడ్జిమెంట్, వన్ పర్టికులర్ వే ఆఫ్ డూయింగ్ ది ప్రోడక్ట్. అదర్ పర్సన్ వచ్చి ఇంకో విధంగా చదువుతాడు. దీనివల్ల మన కాస్ట్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ చేసే విధానము మారిపోతూ ఉంటుంది. అట్లా కాకుండా ఒకటే అనమాట, వెదర్ ఇట్ ఈస్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, లెస్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, హైలీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, ది ప్లానింగ్ అనేది అవుట్పుట్ వచ్చేసి ఒకటే వస్తుంది. బికాస్ ది కంప్యూటర్ ఈజ్ అవైలబుల్. ది కంప్యూటర్, వాట్ ఎవర్ ద నాలెడ్జ్ ఈజ్ అవైలబుల్ విత్ ద ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, దట్ ఈస్ క్యాప్చర్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ నాలెడ్జ్ బేస్, దట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ విత్ ద కంప్యూటర్ అప్లికేషన్. నౌ వీఆర్ డూయింగ్ ప్రాసెస్ ప్లానింగ్ ఫర్ ఏ ప్రోడక్ట్. సో అక్కడి నుంచి మనకి ప్లానింగ్ వస్తుంది. లిస్ట్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఏంటి, సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఏంటి, దానికి కావాల్సిన టూల్స్ ఏంటి, అవన్నీ కూడా. దాన్ని మనము షెడ్యూలింగ్ చేయాలి, ప్రొడక్షన్ షెడ్యూలింగ్. దానికి కూడా కంప్యూటర్స్ వాడతాం. ఇంతకుముందు ప్రొడక్షన్ షెడ్యూలింగ్ చేయాలంటే మాన్యువల్ మెథడ్స్ చేసేవాళ్ళు. పొరపాటున ఆర్డర్ కానీ ఏదైనా మోడిఫికేషన్స్ వస్తే మళ్ళీ మొదటి నుంచి మొత్తం చేసుకుంటూ రావాలి షెడ్యూలింగ్. ఇప్పుడైనా ఒక్కసారి ఆర్డర్ చేంజ్ అయిందంటే ఆటోమేటిక్గా ఇంటిగ్రేషన్ ఉంది కాబట్టి, కంప్యూటర్ కనెక్షన్ ఉంది కాబట్టి ఒక్కసారి ఎంటర్ చేస్తే డేట్స్ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతాయి. మనకి ప్రొడక్షన్ షెడ్యూలింగ్ అంటే ఏంటి, ఎంత క్వాంటిటీ విత్ ఇన్ డేట్స్ ప్రకారం 30th లోపల మనము 30వ తేదీ లోపల డిజైన్ని ఫినిష్ చేయాలా, ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయాలా. పర్ డే ప్రొడక్షన్ అంతా దాన్ని మన కస్టమర్కి 30వ తేదీ లోపల డిజైన్ కంప్లీట్ చేయాలని, 30th ఆఫ్ డిసెంబర్ ప్రొడ్యూస్ చేయాలని అంటే మనము ఎన్ని షిఫ్ట్ చేయాలా, ఎంత ప్రొడక్షన్ చేయాలా అని చెప్పేసి మనకి ప్లానింగ్ ఉంటుంది. అది చేసేది షెడ్యూలింగ్. దాన్ని విత్ కంప్యూటర్ అప్లికేషన్స్. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఒకసారి మోడిఫికేషన్స్ కానీ జరిగితే ఆ మోడిఫికేషన్ ఒకసారి ఇస్తే ఆటోమేటిక్గా ప్లానింగ్ అనేది, షెడ్యూలింగ్ అనేది మారిపోతుంది. అట్లా అని మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్, ఆర్డర్స్ చేంజ్ అయినా,
లేదా సడన్ మోడిఫికేషన్స్ వచ్చిన మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్. ఇంతకుముందు ఇది కన్వెన్షన్ మెథడ్లో అగైన్ స్టోర్స్లో పర్చేస్ డిపార్ట్మెంట్ పోయి వాళ్ళు కొనుక్కొని వచ్చి దానికి ఒక ప్లానింగ్ లేకుండా ఎక్కువ ఒక కొన్ని కాంపనెంట్స్ పోతూ ఉండవు, అసలు ఎక్కువ రన్నింగ్లో ఉండవు, వాటిపైన ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి రెగ్యులర్గా పోయి వాటి మీద తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి సో ఎక్కువ కొనేసి యూజ్ చేయక అక్కడ కాకుండా సో మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్. దానివల్ల ఏంటంటే మన దగ్గర ఉండే ఇన్వెస్ట్మెంట్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. వాటికి కంప్యూటర్ అప్లికేషన్. షాప్ ఫ్లోర్ కంట్రోల్ అంటే మనకి ఏదైనా ప్లాన్ చేసింది ప్రొడక్షన్ ఏదైతే ప్లాన్ చేసామో అది సక్రమంగా వెళ్తున్న ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, ఏ మిషన్ మీద పని చేయాలా, ఒక్కొక్క మిషన్ మీద ఎంత మనకి ప్రొడక్షన్ కంప్లీట్ అయింది, ఆర్డర్స్ ఏ స్టేజ్లో ఉన్నాయి, ఇవన్నీ కూడా షాప్ ఫ్లోర్ కంట్రోల్. అది కూడా కంప్యూటర్ ఇన్ఫర్మేషన్. ఎక్కడికక్కడ మిషన్ దగ్గర డేటా ఎంటర్ చేశారనుకోండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ అట్ ది వన్ పర్టికులర్ సెంట్రల్ కంప్యూటర్. సో ఫ్రమ్ దట్ వీ కెన్ ఏబుల్ టు యూస్ డేటా. ఇంతకుముందు ఏంటి, ఒక్కొక్క మిషన్ దగ్గర లాక్ షీట్ పెట్టేవాళ్ళు, ఆ లాక్ షీట్లో కంప్యూటర్ ఆపరేటర్ ఎంటర్ చేశాడు, ఆ ఆపరేటర్ తీసుకొని వచ్చి మళ్ళీ ఇంకో ఇంజనీర్ షిఫ్ట్ ఇంజనీర్కి ఇస్తారు, ఆ షిఫ్ట్ ఇంజనీర్ మళ్ళీ ఆ డేటా షీట్లన్నీ తీసుకొని ఇంకో క్లర్క్కి ఇస్తారు, ఆయన మొత్తం ఆ డేటాని ఇంకో దాంట్లో ఇచ్చేస్తారు. ఇవన్నీ ఏదైనా డిసిషన్ చేయాలంటే మనకి చాలా టైం టేకింగ్ అనమాట. ఈ కంప్యూటర్ అప్లికేషన్స్లో ఏమవుతుందంటే ఇవన్నీ కూడా ఫాస్ట్గా చేసేయచ్చు. ఇప్పుడు ఇంతకుముందు కన్వెన్షన్ మెథడ్స్లో ప్రొడక్షన్ చేయాలంటే ట్రెడిషనల్ అది సింపుల్ ఆర్డినరీ లేదు, ఆటోమేటెడ్ లేదు, దానికి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కావాలా. ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అనేది ఒకే విధంగా చేయడు అతను. ఎందుకు, మార్నింగ్ ఫస్ట్ షిఫ్ట్లో ఉన్నప్పుడు బ్రహ్మాండంగా చేస్తాడు, ఆఫ్టర్నూన్ వచ్చేసరికి అలసిపోయి ఉంటాడు, అప్పుడు ఎర్రర్స్ రావడానికి ఛాన్స్ ఉంది. ఒకసారి ఎర్రర్ వచ్చింది అనుకోండి, ప్రోడక్ట్ రిజెక్ట్ అవుతుంది, లాసెస్ ఎక్కువైతాయి. సో ఇవన్నీ లేకుండా మనకి కంప్లీట్గా 24 hours ప్రొడక్షన్ రన్ చేసి అల్టిమేట్గా గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అన్నాం కదా, ఆ ఎక్స్పీరియన్స్ అనేది లేకుండా సెమీ స్కిల్డ్ పర్సన్ అయినా మిషన్ రన్ చేయగలిగితే చాలు. ప్రోగ్రామ్ ఆటోమేటిక్గా ఉంది సిఎన్సి మిషన్స్లో. ప్రాట్ ప్రోగ్రామర్ కావాలి, అది వేరే విషయం. మిషన్ రన్ చేయడానికి ఒక సెమీ స్కిల్డ్ ఆపరేటర్ ఉంటే చాలు. అతనేంటి, లోడింగ్ అన్లోడింగ్ ఆఫ్ ది కాంపనెంట్ చేయగలిగితే సిఎన్సి మిషన్ రన్ అయిపోతుంటుంది. అట్లానే మెటీరియల్ హ్యాండింగ్ కూడా రోబోట్స్. సో ఇవి ఎప్పుడైతే మనము కన్వెన్షనల్ మెథడ్స్లో ఉండే మాన్యువల్ మెథడ్స్ని తీసేసి ఆటోమేట్ చేస్తాము కంప్యూటర్ అప్లికేషన్స్లో, అంటే ఆర్డినరీ లేత్ తీసేసి సిఎన్సి లేత్, ఒకే మిషను నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ చేయొచ్చు. సో సెమీ స్కిల్డ్ పర్సన్ సరిపోతుంది. పార్ట్ ప్రోగ్రామర్ స్కిల్డ్ అయి ఉండాలి. పార్ట్ ప్రోగ్రామర్ అనేది ఇంజనీర్ చేస్తారు, ఆ ప్రోగ్రామర్ దాంట్లో పెట్టేస్తే లోడింగ్ అన్లోడింగ్ అని ఆపరేటర్ చేస్తే ప్రొడక్షన్ వచ్చేస్తుంది అన్నమాట. సో ఈ విధమైన అది ఆటోమేటెడ్ కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్ మిషన్స్ కానీ ఇంప్లిమెంట్ చేస్తే మనకి ప్రొడక్షన్ ఫాస్ట్గా అవుతుంది. ప్రొడక్షన్ ఎప్పుడైతే ఫాస్ట్గా అవుతుందో కాస్ట్ ఆఫ్ ది ప్రొడక్షన్ తగ్గుతుంది. సో వచ్చిన తర్వాత అగైన్ విల్ గో ఫర్ క్వాలిటీ కంట్రోల్. క్వాలిటీ కంట్రోల్లో ఇంతకుముందు కూడా ఏం చేసామో మాన్యువల్ మెథడ్స్, కంప్యూటర్ క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్టర్ వచ్చేసి టెస్టింగ్ కానీ ఇన్స్పెక్షన్ కానీ చేస్తారు. మళ్ళీ అతను టూల్స్ పట్టుకునే విధానంలో కానివ్వండి, రీడింగ్ చూసే విధానంలో కానీ ఎర్రర్స్ ఉండొచ్చు. ఇవన్నీ లేకుండా కంప్యూటర్ అప్లికేషన్స్లో అయితే టచ్ చేయకుండా కూడా మనము మిషన్ మీదే కాంపనెంట్ ఉంటుంది, మిషన్ మీన్స్ కాంపనెంట్ తీయకుండానే దాని డైమెన్షన్స్ ఎట్లా ఉన్నాయో చెప్పచ్చు. విత్ అప్లికేషన్స్ ఆఫ్ కంప్యూటర్ అండ్ కంప్యూటర్ టెక్నాలజీ వీ కెన్ ఏబుల్ టు డూ ఇట్. సో దీనివల్ల మనకేమవుతుందంటే ఇన్స్పెక్షన్లో యాక్యురసీ పెరుగుతుంది, గుడ్ క్వాలిటీ హై క్వాలిటీ ప్రోడక్ట్ వచ్చేసి కస్టమర్కి రీచ్ అవుతుంది. ఎప్పుడైతే ఇవి ఫాస్ట్గా జరిగినాయో కాస్ట్ ఆఫ్ ది ప్రొడక్షన్ తగ్గుతుంది. ఎందుకంటే కంప్యూటర్స్తో చేసినప్పుడు హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ అయితే స్లో, ఎర్రర్స్ ఇవి వస్తాయి. కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్స్ కానీ మనం కరెక్ట్గా ఇవ్వగలిగితే అవుట్పుట్ వచ్చేసి హై క్వాలిటీ ఉంటుంది, ఫాస్ట్గా ఉంటుంది. ఇది మనం ప్లాన్ చేసుకొని చేసేదే క్యాడ్ క్యామ్లో డిస్కస్ చేసేది. సో ఈ ప్రోడక్ట్ సైకిల్ కంప్యూటర్ ఎయిడెడ్ ఎన్విరాన్మెంట్లో కానీ జరిగితే మనకి ఫాస్ట్గా మార్కెట్ రిక్వైర్మెంట్ని మీట్ కావచ్చు. సో నౌ ఐ విల్ రిమూవ్ దిస్ ట్రెడిషనల్ ఎన్విరాన్మెంట్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ ది ఇన్సైడ్ ఆఫ్ ది డయాగ్రామ్. నౌ ది కంప్యూటర్ ఎయిడెడ్ ఎన్విరాన్మెంట్, ది ప్రోడక్ట్ సైకిల్ విల్ బి లైక్ దిస్. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ కంప్యూటర్ అప్లికేషన్స్. ఎప్పుడు డిజైన్లో కంప్యూటర్ అప్లికేషన్స్, ప్రోడక్ట్ డిజైన్ చేసే విధంగా క్యాడ్ వాడుతున్నాం, కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్.
డాక్యుమెంటేషన్ చేయడానికి కంప్యూటర్స్ వాడుతున్నాం, ప్రొడక్షన్ ప్లానింగ్ చేయడానికి కంప్యూటర్స్ వాడుతున్నాం, ప్రొడక్షన్ని ప్రొడ్యూస్ చేయడానికి ప్లాంట్లో ప్రొడ్యూస్ చేయడానికి సిఎన్సీ మిషన్స్ రోబోట్స్ వాడుతున్నాం. అట్లానే ప్రొడక్షన్ ప్లాన్ చేయడానికి కంప్యూటర్స్ వాడుతున్నాం, ఇన్స్పెక్షన్కి కంప్యూటర్స్ వాడుతున్నాం. ఇవి వాడటం వల్ల మనకి ఫాస్ట్ ప్రొడక్షను, ఎర్రర్ ఫ్రీ ప్రొడక్షన్ వస్తుంది. గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్ వచ్చేసి కస్టమర్కి రీచ్ అవుతుంది. అవర్ ప్రోడక్ట్ విల్ బి సస్టైన్ ఇన్ ది మార్కెట్ అండ్ వీఆర్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ది ప్రోడక్ట్ within the short period of within a requirement time, short period of the time, requirements will be made for the customer requirement will be made, and we are going to get the good market, good profits will get. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ ది ప్రొడక్షన్ తగ్గిపోయింది. వెరీ రెస్పాన్స్, ఫాస్ట్ రెస్పాన్స్ ఉంది మన దగ్గర. ప్రొడక్షన్ బెటర్ మిషన్స్తో ప్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి కాస్ట్ తగ్గిపోయింది, ఫాస్ట్ డిజైన్ ఉంది, త్వరగా రెస్పాండ్ అవుతున్నాం మార్కెట్ ట్రెండ్స్కి. సో డెఫినెట్లీ అవర్ ప్రోడక్ట్ విల్ బి సస్టైన్ ఇన్ ది మార్కెట్ అండ్ బెటర్ ప్రాఫిట్స్ విల్ బి పాసిబుల్, అండ్ దిస్ ప్రోడక్ట్ మే కంటిన్యూ ఫర్ ఏ మోర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ యాజ్ ఇట్ ఈస్ విత్ స్లైట్ మోడిఫికేషన్స్ ఇన్ ది మార్కెట్. అంటే అఫ్కోర్స్ ఈరోజు మార్కెట్లో ప్రోడక్ట్ అనేది చాలా ఫాస్ట్గా మారిపోతున్నాయి. సెల్ ఫోన్, మొబైల్ ఫోన్స్ బెస్ట్ ఎగ్జాంపుల్. అట్లానే కార్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా చేంజెస్ వచ్చేస్తున్నాయి. అవి డిజైన్లో మోడిఫికేషన్స్ జరిగిపోతున్నాయి. అవన్నీ ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి మనకి కొత్త వెహికల్స్ విత్ ఇన్ వెరీ షార్ట్ పీరియడ్లోనే మనకి చూస్తున్నాం కొత్త ప్రోడక్ట్స్. ఇది ఫ్రెండ్స్. సో ప్రోడక్ట్ సైకిల్ అండ్ హౌ ది కన్వెన్షనల్ మెథడ్స్ ఆర్ మోడిఫైడ్ విత్ ద కంప్యూటర్ అప్లికేషన్స్ వి డిస్కస్డ్. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.